వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఏపీ టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఇంపార్టెంట్ బిట్స్, చాప్టర్ వైజ్ బిట్స్, సబ్జెక్ట్ వైజ్ బిట్స్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా టెట్ ఎగ్జామ్ పేపర్స్ రోజువారీగా, సెషన్స్ వారీగా మన ఛానల్లో అయితే పెడుతున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. ఈరోజు వీడియోలో 6వ తేదీలో ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో జరిగిన టెట్ ఎగ్జామ్ పేపర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బుక్. The process of education బుక్ రాసింది ఎవరు? ఎవరమ్మా ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బుక్ రాసింది? బ్రూనర్. ఎవరమ్మా? బ్రూనర్. నెక్స్ట్ క్వశ్చన్, వికాస నియమంలో లేనిది. వికాస నియమంలో లేనిది. సో వికాస నియమాల గురించి వికాస నియమాల టాపిక్ నుంచి అయితే క్వశ్చన్ వస్తుంది. ఖచ్చితంగా ఆ టాపిక్ అనేది మీరు చదవండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఈపి 2020 విద్యా విధానం. విద్యా విధానం గురించి అడగడం జరిగిందండి. మరి మీకు తెలిసిందే 5+3+3+4. నెక్స్ట్ క్వశ్చన్, పరిశీలన సిద్ధాంతంలో మొదటి సోపానం అడిగారండి బండూరలో. ఏంటి? అవధానం. నెక్స్ట్ స్కపోల్డింగ్ వైగాట్స్కీ నుండి అయితే ఒక క్వశ్చన్ రావడం జరిగింది ఫ్రెండ్స్. వైగాట్స్కీ నుండి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ శారీరక వయస్సు మానసిక వయస్సు ఇచ్చి ప్రజ్ఞాలబ్ధి లెక్కించుట. మీకు తెలుసు కదమ్మా సూత్రం ఏంటి? MA/CA into 100. నెక్స్ట్ క్వశ్చన్, ఉచిత నిర్బంధ విద్య. సెక్షన్ RTE యాక్ట్ ఏ సెక్షన్ అమ్మా? అధ్యాయం 2 నుంచి సెక్షన్ 3 to 5. సెక్షన్ 3 to 5 లో ఉచిత నిర్బంధ విద్య అనేది ఉంటుంది. నెక్స్ట్ సైకిల్ నేర్చుకోవడం. నెక్స్ట్ స్కూటర్ నేర్చుకోవడంలో గల అభ్యసన బదలాయింపు. ఏడమిది అనుకూల. నెక్స్ట్ క్వశ్చన్, బడి బయట లోపల వాతావరణం గూర్చి చెప్పేదేటమ్మా? NCF 2005. నెక్స్ట్ క్వశ్చన్, టర్ల్ అబ్రివేషన్ ఏంటమ్మా? టీచింగ్ ఎట్ రైట్ లెవెల్. ఏంటమ్మా టర్ల్ అంటే టీచింగ్ ఎట్
హైట్ లెవెల్. నెక్స్ట్ క్వశ్చన్, చంపకమాలలో ఎన్ని జాగరణాలు వస్తాయి? ఎన్ని జాగరణాలు వస్తాయి? ఎనమా 16. నజబజ జజరా. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్, కుటీరము అనే పదానికి అర్థం. కుటీరము అనే పదానికి అర్థం గృహం. నెక్స్ట్ క్వశ్చన్, అమరలింగేశ్వర ఆలయం. అమరలింగేశ్వర ఆలయం ఏ నది ఒడ్డున కలదు? ఏ నది ఒడ్డున కలదు? ఎక్కడ ఉందమ్మా? కృష్ణా నది. అమరలింగేశ్వర ఆలయం ఎక్కడ ఉందమ్మా? కృష్ణా నది ఒడ్డున కలదు. నెక్స్ట్, వాతావరణ సమస్యలపై స్వీడన్లో ప్రసంగించిన వ్యక్తి ఎవరమ్మా? గ్రేటర్ దాన్ బర్గ్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్, బొడ్డుపొన్న ఏ అడవులు? బొడ్డుపొన్న ఏ అడవులు? ఏ అడవులండి? మడ అడవులు. నెక్స్ట్, ధ్వని తీవ్రత ప్రమాణాలు. ధ్వని తీవ్రత యొక్క ప్రమాణాలు ఏంటండి? డెసిబల్స్. నెక్స్ట్, నీడను చూసి దెయ్యం అనుకోవడం. దీనికి ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్, ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలది? ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలది? ముక్తికలు. నెక్స్ట్, టర్నర్ సిండ్రోమ్ గురించి అయితే ఒక క్వశ్చన్ అడగడం జరిగిందండి. టర్నర్ సిండ్రోమ్ గురించి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్, హైపర్ గ్లైసీమియా ఏ వైకల్యానికి దారితీస్తుంది? కామెంట్ చేయండి ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్, సాంఘిక అభ్యసన సిద్ధాంతంకు వర్తించినది. సాంఘిక అభ్యసన సిద్ధాంతమునకు వర్తించనది అనే క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. నెక్స్ట్, కౌమార దశ లక్షణం గురించి అడగడం జరిగిందండి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ డే. ఇంటర్నేషనల్ చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ డే నవంబర్ 20. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్, 3 సంవత్సరాల లోపు పిల్లలలో ఏర్పడే భావన. 3 సంవత్సరాల లోపు పిల్లల్లో ఏర్పడే భావన గురించి అడగడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, వాయు కాలుష్యం తగ్గించడానికి వాడాల్సిన
వాడాల్సిన ఇంధనం ఏది? చెప్పండి ఫ్రెండ్స్. ఏంటి వాయు కాలుష్యం తగ్గించడానికి వాడాల్సిన ఇంధనం? సిఎన్జి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ మూక్ అబ్రివేషన్ అడిగారండి. ఏంటి? మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. మూక్ అంటే ఏంటమ్మా? మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను చేసే ఫస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఫ్రెండ్స్, మీకోసం ఇంత కష్టపడి క్వశ్చన్స్ సేకరించి పీపీటీ చేసి మీకు వీడియో చేసి పెడుతున్నాను కదా, మీరు నాకు కొంచెం ఎంకరేజ్ చేశారనుకోండి, ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ కానీ ఇంకా ఎక్కువగా కష్టపడతాను. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా షేర్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.